హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూనిస్ మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైపోయింది. దాదాపు ఫిబ్రవరిలో ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అంటే విశ్వసనీయంగా సమాచారం తెలుస్తూ ఉంది. ప్రభుత్వం కూడా అదే చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇక్కడ సర్పంచ్లకు సంబంధించి ఎంపీటీసీలు జడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా మొత్తం సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ గ్రామాల్లో పట్టు సాధించడానికి, తర్వాత గ్రామాల్లో అభివృద్ధి చేయడానికి, గ్రామాలకు సంబంధించి సర్పంచ్లకు పోటీ చేయాలనుకునే వాళ్ళు మొత్తం కూడా ఆశావాహులంతా కూడా మొత్తం రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో జువ్వాడి గ్రామానికి చెందినటువంటి జువ్వాడి సంగయ్య, ఇక్కడ గాంధారి మండలం కామారెడ్డి జిల్లా, వాళ్ళది ఊరు కూడా జువ్వాడినే. ఆయన జువ్వాడి సంగయ్య మనతో ఉన్నాడు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. గతంలో ఆయన మాజీ సర్పంచ్గా పనిచేసిన తర్వాత అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసిండో, అసలు నిజంగా సర్పంచ్గా పోటీ చేయాలంటే ఏం చేయాలి, అన్ని కూడా విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ముందుగా మీరు మాకు క్యూన్యూస్కు పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు మళ్ళా నాకు కానీ మీకు కానీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. అని చెప్పను, అంటే ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేయాలని చెప్పేసి చాలామంది కూడా భావిస్తుంటారు, చాలామంది ఇప్పుడు చూస్తుంటారు ఇది. అయితే పోటీ చేయాలనుకునే వ్యక్తికి ఏం అర్హతలు ఉండాలి, ఎట్లా ఉండాలి అటు ఆ వ్యక్తి అంటేనా, సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తికి అర్హతలు అనేది ఏం అవసరం లేదు. మనం పబ్లిక్లో ఉండే పట్టుదల, పబ్లిక్లో మనం ఎలా మోటివేట్ కావాలా, ఎట్లా మనము విజయం సాధించాలా అనే దృష్టి ఉంటే ఒకటి. రెండోది, ఎదుటి వ్యక్తిని మనము ఎక్కువ విమర్శించవలసిన అవసరం లేదు. ఓకే, మనం ఏ పని చేస్తున్నాం, మనం ఏది చేస్తాం అనేది కనీసం మన విలేజ్లో మనకు ఒక 40% మంది మనల్ని నమ్మాలి. ఓకే, నమ్మినామంటే 25 వ్యక్తులు ఓకే 20% బ్యాలెన్స్గా ఉంటారు. ఓకే, కాబట్టి ఆ బ్యాలెన్స్ వ్యక్తులను మనం సపోర్ట్ చేసుకుని 100% విన్ అవుతాం. ఓకే ఓకే ఇది తప్ప మనము సర్పంచ్ అనగానే పెద్ద కొందరు ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తిని చాలా విమర్శించడం, అవును, వాళ్ళని తిట్టడం, వాళ్ళని విమర్శించడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, వ్యక్తిగతంగా దూషించడం, ఇవన్నీ ఒక రకంగా అది మనకే మైనస్ అవుతుంది. ఓకే, ఎదుటి వ్యక్తి గురించి తీసుకోకుండా మనమేం చేయాలా, మన వెనుక దింపుకుంటూ పలుకుబడి ఎంత ఉన్నది వాళ్ళని ఓలోని క్యాచ్ చేసుకోవాలి. ఓకే, అట్లా చేసుకుంటే మనం సక్సెస్ అవుతాం. ఇప్పుడు అంటే మీకు గతంలో సర్పంచ్గా పనిచేసిండ్రు, మీ కుటుంబ నేపథ్యం ఏంది, తర్వాత ఏ సామాజిక వర్గం, అంటే ఎట్లా మీరు అప్పుడు గెలవగలిగినరు? అంటే అన్న, మాది కుటుంబం అనేది చాలా పూర్ కుటుంబం. మేము రజక అంటే చాకలి. ఓకే, మా విలేజ్లో 10-15 కుటుంబాలు ఉంటాయి. మేము అంతే 15 కుటుంబాలే ఉంటాయి, అంతే ఉంటాయి. మా ఊళ్ళో దొరలు అంటే రావుసు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, ఓకే, అందరు. జనరల్ సీట్లో నేను గెలిచాను. జనరల్ సీట్ రిజర్వేషన్ ఏం కాకుండా జనరల్ సీట్లో గెలిచారు. జనరల్ సీట్లో కూడా వన్ సైడ్ మెజార్టీతో గెలిచాను. వన్ సైడ్ మెజార్టీతో గెలిచాను. ఎట్లా సాధ్యమైంది అది? అంటే నేను కొంచెం నేను చిన్నప్పటి నుంచి నాకు పట్టుదల ఎక్కువ. ఫస్ట్ మావోయిస్టు భావాల గల వ్యక్తి నేను మావోయిస్టు సానుభూతి పరుని మాత్రమే. ఓకే, కానీ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే దాన్ని క్రియేట్ చేసి ఏదో మావోయిస్టే అన్నట్టుగా నన్ను జైల్లో పెట్టి అది చేసి. మా అమ్మ నాన్న చాలా అంటే పోరు, ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉంది నాకు. అయితే మా ఊళ్ళో పెద్ద మనుషులను చూసి నేను చిన్నప్పుడు చుట్టుపక్కల ఊళ్ళో కైకిలిస్తా పోయినా, గేదెలు కాసిన. ఓకే, తర్వాత ఏమైంది, నాకు పట్టుదల వచ్చి మావోయిస్టు అని ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నాకు జైల్లో పోయి వచ్చిన తర్వాత మా అప్పుడు టీడీపీ గవర్నమెంట్లో నేరాల అంజనీర్ అని మీరు ఐడి ఉంటుంది, మాజీ మినిస్టర్. ఓకే, ఆయన ద్వారా నేను బయటకు వచ్చిన. బయటకు అయిన చాలా మంచిగా ప్రోత్సహించాడు చేసి మా విలేజ్కి వెళ్ళి చాలా నాకు రాజకీయంగా ఆయన. అయితే అప్పుడు నాకు ఎప్పుడైనా ఒకసారి విలేజ్లో సర్పంచ్ చేయాలని నాకు ఉద్దేశం. ఎప్పుడైనా ఒకసారి ఎందుకు సర్పంచ్ చేయాలని ఎందుకు అనిపించింది అంటే, ఈ చిన్న కులాలను చిన్న గెట్ల కన్ను, లేకపోతే భార్య భర్తల కన్ను, వీళ్ళు అంటే కొన్ని వర్గాలు తొక్కేసే రకంలో. అవి అంతేందుకు నాకే జరిగింది ఆ పనిష్మెంట్. ఏం జరిగింది అంటే మా పాలెలు వీళ్ళు కొట్లాడుకునేటప్పుడు మా నాన్న ఏం చేశాడు తెలుపు, ప్రతి ఒక్కరు వచ్చి మా నాన్నదే తప్పు అంటుండే. అప్పుడు నేను చెప్పి పక్క పెడితే నీదే తప్ప నేను అప్పుడే ఎదిరించిన. అదే నాకు ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా ఒకసారి సర్పంచ్ చేయాలని నాకు ఆలోచన. ఓకే, ఏం చేసినా అసలు ఈ ఊళ్ళో మైనస్ ఏముంది చాలా అబ్జర్వ్ చేసిన. ఓకే, ఈ ఊరికి కావాల్సింది ఏం కావాలా,
ఫస్ట్ సారి ఓడిపోయినా మా మెసేజ్ మా భార్యలో పెట్టిన జనరల్ సీట్లనే ఓకే ఓడిపోయినా. ఇప్పుడు ఏం చేయాలి, ఇట్లా గెలవాలి. చాలా స్టడీ చేసిన ఒక 2.5 తర్వాత స్టడీ చేసేసరికి అప్పుడు ఏమైంది అంటే మా ఊళ్ళో వాటర్ సమస్య ఘోరమైన సమస్య. ఓకే, నీళ్ళ సమస్య ఉంది, చాలా తాగునీటి సమస్య, తాగునీటి సమస్య విపరీతమైన, అంటే వేరే సమస్యలు అన్నీ ఉన్నాయి. ఓకే, ఎక్కువ ఉన్నది మెయిన్ సమస్య. అంటే ఏం చేసిన, ఎమ్మెల్సీ నర్సారెడ్డి ఉండే, టీడీపీ, మీకు ఐడియా ఉంటే అరికెల్ నర్సారెడ్డి, ఆయన దగ్గర 2 lakhs శాంక్షన్ చేయించుకొచ్చి పైప్ లైన్ అన్నీ మంచిగా చేయించి విలేజ్లో ఇంటింటికి నల్లిప్పించిన. సర్పంచ్ కాకముందే అయితే ముస్లిం అతను సర్పంచ్ ఉండి, సర్పంచ్ దిగిపోయిన తర్వాత సర్పంచ్ చేపించిన. అంతలో సర్పంచ్ ఎలక్షన్ వచ్చింది. అయితే అది ఏం చేసిన అంటే నల్ల కలెక్షన్ కరెక్ట్గా ఇప్పించినాక ట్యాప్కు 100 రూపాయలు సంథింగ్ ఎంతో ఫీజు పెట్టేసిన, ఆయనతో ఇప్పించేసిన. ఓకే, అప్పుడు నాకు మంచి పేరు వచ్చింది. అరే ఈతన అయితేనే మనకు సర్పంచ్గా. మళ్ళీ జనరల్ వచ్చింది, 2 times జనరల్ వచ్చింది. జనరల్ సీట్లో అక్కడ దాని ఏమంటారు దొరలు ఉన్నారు, తర్వాత ఇక్కడ అంటే వెలమలు ఉన్నారు, ఇటు రెడ్డిలు కూడా ఉన్నారు. అంటే రెడ్డి గుడియాడ రెడ్డి, వెల్మల్ అంటే ఈరావుసు గారు, ఆయన క్షత్రియ వాళ్ళు. ఓకే ఓకే, వాళ్ళు అయితే ఏం చేసిరంటే అప్పుడు జనరల్ వచ్చిన తర్వాత వాస్తవం మనం ఒప్పుకోవాలి కొన్ని విషయాలు. రెడ్డిలు కొంతమంది రావులు మా ఇంటికి వచ్చి నువ్వు సర్పంచ్ పోటీ అయ్యి అన్నారు. ఓకే, నిజంగా నాకు బాధ వేసింది. అంటే నేను గెలుస్తానా, జనరల్లో మనం గెలిస్తే సాధ్యమైతే. జనరల్లో వాళ్ళు రావులు ఉన్నారు, రెడ్డిలు ఉన్నారు, తర్వాత అందరూ పెద్దోళ్ళు ఉన్నారు, పైసలు కూడా లేవు, పూర్వే అప్పటికే పూరే. ఏం చేయాలా అన్న పరిస్థితి ఆలోచించి సరే నిర్ణయం తీసుకుందామని చెప్పేసి ఆయన రాత్రి సాయంత్రం తర్వాత నేను కులానికి ఒక 4గురిని మా ఇంటికి పిలుచుకున్నా. మా ఇంటికి పిలుచుకొని ఇట్లా పోటీ చేయాలనుకుంటే ఎట్లుంటుంది ఏం లేదు, సరే మీరు ఏమంటారు, మీ అభిప్రాయం చెప్పని చెప్పాను. కానీ అందులో ఒక అతను లేచిపోయిండు, రెడ్డి అని. అంటే ఆయనకు మనసుని ఒప్పుకోలే, నువ్వు పోటీ చేయడం ఇష్టం లేదు. సరే అంతా సో కుంగిపోలేను. తర్వాత పోటీ చేసిన తర్వాత అన్న మజా వస్తుంది. అయితే నిజంగా చెప్తున్నా, చేస్తే జనరల్ సీట్లను చేయాలన్న, అంతే. అంటే నిజంగా లీడర్ కాబట్టి జనరల్ సీట్ని బీసీలు అందరూ గుర్తుపెట్టుకోరు, ఇదంతా కూడా బీసీలని కాదు, బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా గుర్తుపెట్టుకోరు, చేస్తే జనరల్ సీట్ని పోటీ చేయాలంటున్నాను. చేస్తే జనరల్ సీట్ల పోటీ చేస్తే మనం ఏంది, మన తత్వం ఏందని మనం గెలుచుడు కాక సమాజానికి మనం గుర్తింపు ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకే, నాకు పాపం నిజంగా వాళ్ళకి ఇప్పటికి మనం పాదాభివందనాలు చేయాలా. కొంతమంది రెడ్డిలు, కొంతమంది రావులు, అసలు నేనే సర్పంచ్ అన్న ఫీలింగ్ అది. ఓకే, గెలిచిన తర్వాత ఒక 5 మేకలు కోసిన, ఊరంతా దావత్ ఇచ్చిన, ఊరందరూ కంప్లీట్ దావత్ ఇచ్చిన చేసిన, మంచిగా నడిచింది. తర్వాత డెవలప్, నేను టీడీపీలో గెలిచిన. ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఊరికి? అభివృద్ధి మెయిన్ పెద్దదంటే జువ్వాడి నుండి కరడుపల్లి రోడ్, బీటీ రోడ్. అసలు మాకు రోడ్ నుంచి పక్క ఊరికి బీటీ రోడ్ 1,30,00,000. 1,30,00,000 రూపాయలు. 1,30,00,000. మళ్ళా లేడీస్కు చాలా ఇబ్బంది ఉండే, ఇంటింటికి బాత్రూమ్లు అయ్యే 100%. ముందు బయటభూమి పోవాలంటే బయటకు ఇబ్బంది పడుతుండే. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొత్తది కట్టించిన. ఇంకోటి పాతది కూడా మన షాప్ లేక ఉండే, దాని కూడా కంప్లీట్ చేయాలి. కరెంట్ కొరత తీవ్రంగా ఉండే, సబ్స్టేషన్ కట్టించిన. ఓకే, మళ్ళా ఇంకోటి ఏంటి అంటే మా ఊళ్ళే పిల్లని ఇవ్వాలంటే భయపడ్డారు. ఎందుకు అసలు మా ఊళ్ళే సీసీ రోడ్ గజం లేకుండే. మా ఊరికి పిల్లని అంటే గౌన్లో పెళ్ళి అయింది, ఫస్ట్ టైంగా చూసినా వాళ్ళు రాలేరు, అరే ఈ ఊళ్ళకు అనేది. కనీసం నేను ఒక 75 లక్షలతో ఇంచుమించు ప్రతి గల్లీ సీసీ రోడ్ చేయించాను. సీసీ రోడ్ దీని అందరికీ ఏంటంటే రవీందర్ రెడ్డి మా ఊరిని దత్తా తీసుకున్నాడు ఎమ్మెల్యే. కారణం నిజంగా చెప్తాను, ఇప్పటికి రవీందర్ రెడ్డి నాకు ప్రాణం. అంటే చాలా అంత చిన్న విలేజ్కి మించుమించు ఒక 4-5 కోట్ల ఖర్చు పెట్టి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాడు. నేను దిగిపోయినంటే ఇప్పటికి కనీసం ₹1,00,000 డెవలప్ కాలేదు. ఈ 7 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ₹1,00,000 డెవలప్ లేదు. మా ఇంటి ముందుకి వెళ్ళి రోడ్డు ఉంది, కడుపాల రోడ్ విలేజ్. ఇప్పుడు దుమ్ములు వేస్తుంది కానీ పోస్ట్ వాళ్ళు లేదు. నేనంటే మన కుటుంబాన్ని ఎంత చూస్తామో విలేజ్ని అంత చూడాలి. అప్పుడే మనం సర్పంచ్కి పోటీకి రావాలా, లేదంటే సపరేట్గా ఉండాలి. విమర్శలు వస్తాయన్న, విమర్శలు కామన్, తిన్నాడు అంటారు, పోయినట్టు అన్నీ కామన్. కానీ ఇట్లా ఉన్నప్పుడే మనం పోటీ చేయాలి. పోటీ చేస్తే వారు జనరల్ సీట్లోనే చేయాలి, అయితే మజా వస్తుంది.
గుర్తింపుతో వస్తుంది. ఓకే. ఏమేం పనులు ఉంటాయి సర్పంచ్కి చేయాలనుకుంటే ఇప్పుడు? అంటే ప్రధానంగా ఏముంటాయి? ప్రధానంగా ఏముంటాయి, చాలా మంది చాలా చెప్తుంటారు అసలు మొత్తం అట్లా సర్వం అట్లా అన్నట్టు చెప్తుంటారు. అన్నీ ఉట్టి చెప్పుడే అన్న. 100% కొంతమంది సర్పంచ్ చేసిన అప్పులు అయిన అంటారు, కొంతమంది ఆస్తులు అమ్ముకుంటారు. అవన్నీ వేస్ట్ అన్న. నా దృష్టిలో సర్పంచ్ అనే వ్యక్తి ఒక 3 పనులు 4 పనులు ఉంటాయి. ఓకే. ఒకటి ఫస్ట్ డ్రింకింగ్ వాటర్, ఓకే. సెకండ్ లైటింగ్, థర్డ్ మోల్రు. ఓకే. ఈ 3 పనులే మెయిన్. ఈ 3 పనులకు ఒక రోజుకు సెక్రటరీతోని ఒక ½ అన్ అవర్ సరిపోతుంది. ఓకే. ఈ ½ అన్ అవర్లో మనము చేస్తే సర్పంచ్ ఈజీగా సక్సెస్ అవుతాం. ఇక కొందరు, అందరు కాదు కానీ కొందరు ఏదో మన వ్యక్తిగత అవి చూసుకుని మేము అప్పులు అయినాం ఇప్పుడు అయినా వేస్ట్. విలేజ్లో ఒకటన్నా 80% పెట్టి 20% సంపాదించుకుంటే నీ ఖర్చులు కూడా వెళ్తాయి. ఓకే. ఎంత చిన్న విలేజ్ అయినా సరే. ఇక కొంతమంది ఏం చూస్తుంటే 80% మనకు రావాలా, 20% పోవాలా అనేది అక్కడనే సమస్య వస్తుంది. ఇంకో నేను ఎప్పుడు మర్చిపోయినా అంటే మా విలేజ్ గురించి నేను చాలా మంచిగా చేసినాను. చేసిన తర్వాత ఏమైంది, నన్ను ఎందుకు ఎన్నుకున్నారంటే ఎదుటి వ్యక్తిని నన్ను కంపేర్. ఇప్పుడు నేను ఏం చెప్పినంటే ఎప్పుడు ఓట్లు పడతాను, ఎదుటి వాళ్ళకు మనకు ఉద్దేశం చూసే ఓట్లు పడతాను. అవును. ఇది ఏమైంది అంటే ఎవరైతే నేను సర్పంచ్ చేస్తుండగా అంటే మనం ఏం చేస్తామంటే రాజకీయ అనుభవం గల వ్యక్తులు ఎలక్షన్ అయ్యేదాకా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే మనం అందరినీ పట్టించుకోవద్దు, అందరినీ క్యాచ్ చేసుకోవాలి. క్యాచ్ చేసుకున్నప్పుడు మనం డెవలప్లో సక్సెస్ అవుతాం. ఓకే. అది ఏం చేశాడు, నా ఎన్నుకున్న వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేయలేకపోయారు. అరే వీడేంద్ర భాయ్, నేను మొన్నటిదాకా వీని తిరిగితే అది చేస్తే ఇది చేస్తే ఓట్లు వేపిస్తే కానీ వాంతో మాట్లాడుతుండే ఏంద్ర అని చెప్పేసి నా మీద ఫైర్ అయ్యారు. ఓకే. సంధానించాడు నేను. ఇట్లా ఉంటారు సర్పంచ్ కాకముందు వేరు, సర్పంచ్ అయినాక వేరు. ఇట్లా ఉంటుంది, అందరిని కలుపుకొని పోవాలి. అదే ఇక కాంప్లీట్ చేసిరు అది చేసిరు కానీ నేను వాళ్ళ మీద గౌరవంగా పడలే. నేను అసలు నేనేమనుకున్నా అంటే వాళ్ళకు మన మీద స్వేచ్ఛ. ప్రత్యర్థి ఎవరు ఉండే అప్పుడు? ప్రత్యర్థి అంటే నాకు పెద్ద ముస్లిం అతను ఉండే, అలా నాన్న జమీందారు. మా ఊళ్ళే ముస్లిమే పటేల్ అంటారు. అతను ఎవరు పోటీ చేయలేదా? చేసిరు, 4 చేసిన 40 ఓట్లు వచ్చినాయి. ఒక్కొక్కరు 40 ఓట్లు వచ్చినాయా? ఇవాళని చెప్పుకుండేందుకు ఈయన వాస్తవం మాల సోట్లది పెద్దది ఆయనే. ఓకే. వీళ్ళకి ఒక్కొక్కరికి 40 ఓట్లు వచ్చినాయి ఎందుకు అట్లా. ఈ రోజు కూడా అంటే నేనైతే ఫస్ట్ చెప్తా, గ్రామ గురించి డెవలప్ గురించి ఆలోచించే వ్యక్తి ఏ వ్యక్తి ఇల్లవాడే నేను సపోర్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు మొన్న ఎస్సీ వస్తే కూడా నేనే గెలిపించుకున్నా. ఇది మా ఊరుకు మా ఎవరైనా మీరు కనుక్కో ఎవరుంటే బాగుంటుంది అని చెప్పేసి అట్లా అనిపిస్తే గెలిపించుకున్నా. రిజర్వేషన్ ఎస్సీ వచ్చింది, ఎస్సీ చేసిండ్రు, అంతకుముందు మేము చేసాం. ఎస్సీ కంప్లీట్ అన్న ఎప్పుడు మళ్ళీ బట్ ఎట్లుంటారో సేమ్ అట్లా ఉంటుండే చనిపోయిన అట్లా గెలిపించుకున్నా. నెక్స్ట్ ఎలక్షన్స్ అదే గెలిపించుకుంటా, కావాల్స్తే గెలిపించుకొని మీ స్టూడియోకి వస్తా. ఒకవేళ అవకాశం వస్తే మరి మీరు పోటీ చేస్తారా? ఎట్లా, ఎవరు పోటీ చేస్తారు అని నీకు చెప్పినా కదా నేను. ఇప్పుడు ఏమైందంటే మునుపటి ఆ జనరేషన్కి ఈ జనరేషన్ కొంచెం డిఫరెంట్ ఉన్నది. ఓకే. నేను అంటే పిల్లలు ఇప్పుడు మన కొడుకు వయసు వాళ్ళు ఆల్రెడీ బయటకు వచ్చారు. వాళ్ళ ముంగట మనం ఏం మాట్లాడినా కరెక్ట్ కాదేమో. ఇప్పటి యూత్ కనుక నిలబడితే వేరే వాళ్ళు నిలబెట్టి గెలిపించుకుంటా. మా ప్రత్యర్థులు కనుక నిలబడితే నేనే పోటీ చేస్తాను కంపల్సరీ రిజర్వేషన్. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ జనరేషన్ యూత్ ఎవరైనా పోటీ చేస్తే మాత్రం యూత్నా మా కొడుకునా ఓకే, ఇంకా ఇంకెవరైనా సరే అట్లా. ఓకే. అంటే ఇప్పుడు ఇంకా అంటే మళ్ళీ ఒకవేళ పోటీ చేయాలని చెప్పేసి ఎందుకు అనిపిస్తుంది? ఇంకేమేమి మిగిలిపోయినాయి అక్కడ అభివృద్ధి కార్యక్రమం? అక్కడ పెద్ద మిగిలిపోయినాయి ఏం లేవు. డెవలప్ అయితే కంప్లీట్ అయింది, 80% అయిపోయింది. 20% ఎప్పటికి ఉండే సమస్యలే. అంటే ఏమేమి ఉన్నాయంటే మెయిన్ ఈ విలేజ్లకు ఉండే అది చేన్లకు పోయే రోడ్లు, అగ్రికల్చర్గా రోడ్లు కొన్ని మిగిలిపోయినాయి. ఓకే. ఇంకోటి కొంత వాటర్ సమస్య ఉన్నది. చిన్న చిన్న పనులు పెద్ద పనులు అయితే మిగిలిపోలే. 90% 80% అయిపోయినాయి, 20% ఉన్నాయి అంతే. కాకపోతే ఏంది అంటే నేను మన ప్రత్యర్థి గెలిచిన దానికన్నా మనకు కావాల్సిన వాళ్ళ గెలవాలి. ఓకే, అది ఉద్దేశం. నేను ఇప్పుడు ఇంచుమించు నేను రాజకీయాలకు వచ్చి ఫస్ట్ మా భార్య వార్డు మెంబర్, తర్వాత మా భార్య పోటీ చేసి ఓడిపోయింది. మొన్న నేను సర్పంచ్ గెలిచిన, మొన్నతో ఇంచుమించు మేము గెలిచినట్టే అంతే. అసలు మా విలేజ్ అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఏంది అనేది సర్పంచ్ ఎలక్షన్లలో పార్టీలు పనిచేస్తాయా?
విలేజ్లలో పనిచేయను. పనిచేయ విలేజ్లలో 99% నిజంగా అంటే పార్టీలకు సంబంధించిన గుర్తు అయితే ఉండదు ఉండదు. ఒకటి కాకపోతే అంటే పార్టీలు ఏమైనా పనిచేస్తాయా? పనిచేయదు. కాకపోతే కొంచెం ప్రభావం ఏముంటుందంటే ఈ ఎమ్మెల్యే లెవెల్ వ్యక్తులు ఇట్లా ఏమన్నా ప్రచారం చేస్తే ఒక 1-2% కొంతవరకు ఏమన్నా నిధులు వచ్చేటప్పుడు మేము డెవలప్ చేస్తాం అది ఇది అనుకుంటే ఒక 1-2% ఓట్లు ఏమైనా పడతాయి కదా. ఎక్కువ శాతం అయితే వ్యక్తిగతమే 100% వ్యక్తిగతమే. నీకు నాకు వచ్చి విజయగూడకి ఇట్లా వచ్చి ప్రచారం చేశారు. అంటే కొన్ని ఊళ్ళలో పోయి హరీశ్రావు అంటే విజయగూడని ఎమ్మెల్సీ ఉండే చూడు, నేను చాలా మంచిగా ప్రచారం చేశాడు. కాకపోతే ఏంది అంటే మీ సర్పంచ్కు మాత్రం పొలిటికల్ అంతా పనిచేసి కొన్ని పెద్ద విలేజ్లో మాత్రం కొంచెం ప్రభావం ఉంటుంది. ఓకే, మా అటువంటి విలేజ్లో పనిచేయదు. ఇప్పుడు ఒకవేళ కొత్తగా యువత అంటే సర్పంచ్ పోటీ చేయాలనుకుంటే వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది? ఏం చెప్తారు వాళ్ళకి? మీకు యువత ముందుకు రావడం చాలా మంచిది. యువతకు ఉండే లక్షణాలు ఒక 2-3 నేను చెప్తాను. ఒకటి, ఫస్ట్ డ్రింక్ అలవాటు ఉండదు. ఫస్ట్ ఒకటి. నెక్స్ట్ పబ్లిక్ ఆయనకి ఏం అవసరం ఉంది, మనం ఏం చేయాలా అనేది ఫస్ట్ మనం మైండ్లో ఉండాలి. ఓకే. 2, 3వది ఏంటంటే పల్లెటూళ్ళల్లో ఏ చిన్న సమస్య వచ్చినా అందరికి తెలిసిపోతుంది కాబట్టి ఇక్కడ అక్కడ చెప్పే మాటల కన్నా స్టేట్ పాడవారే ఉంటే కరెక్ట్ యువత సక్సెస్ అవుతారు. ఈ 3 గుణాలు నేర్చుకుంటే సరిపోతుంది. పార్టీలు బీటీలు ఏం అవసరం లేదు. పార్టీ ఎప్పుడు అవసరం? మనం గెలిచినాక పార్టీ అవసరం. గెలిచినాక ఎందుకు పార్టీ అవసరం అంటే మనం ఒకవేళ అదనంగా డెవలప్ చేద్దాం అనుకున్నప్పుడే అవసరం. మళ్ళా లేకపోతే నీకు అవసరమే లేదు సర్పంచ్కు, నీ ఎమ్మెల్యే అవసరం లేదు, నీకు ఎవరు అవసరం లేదు సర్పంచ్కు. అదనంగా మనం ఊరికి ఏమైనా చేయాలనుకున్నప్పుడు స్థానిక ఎమ్మెల్యేను మినిస్టర్ కంపల్సరీ కావాలి. అంతే. తర్వాత ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. తర్వాత బీసీలకు సంబంధించి బాగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి చర్చ జరుగుతుంది. దానిపైన మీకు ఐడియా ఉందా? అదే చాలా అది అయితే అన్యాయం అన్న చాలా. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాలు ఉన్న వాళ్ళకేమో ఉద్యోగాలు వస్తున్నాయి. ఈ గరీబులు బీసీఏ మాదైతే బీసీఏ రజక మాకు ఉద్యోగం రాలేదు. అంటే స్పష్టంగా నేను కొన్ని విలేజ్లో చూసిన, అంటే అందులో కూడా గరీబులు ఉండొచ్చు. వాళ్ళ గరీబులకు మాత్రమే కానీ వాస్తవానికి అది తీవ్రంగా అందరు ఖండియవలసిందే, అది తీసేయవలసిందన్న. అది చాలా అన్యాయం జరుగుతుంది. మొన్ననే ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాల 300 జాబ్స్ వచ్చినాయి వాళ్ళకు. 300 అంటే నాకు తెలిసి 200 రూపాయలు వేస్ట్, 200 ఉద్యోగాలు వేస్ట్. 100 ఉద్యోగాలు ఉంటుండొచ్చు, ఉంటాయి. మిగతా అందరికి కూడా ఎకరాలకు భూములు, తర్వాత వాళ్ళ ఆస్తులు ఉన్నోళ్ళకు వచ్చినాయి. వాళ్ళు కానిస్టేబుల్ చేయవలసిన అవసరమే లేదు అసలు అటువంటి వాళ్ళకి వచ్చినాయి. చివరిగా అంటే ఇప్పుడు మీరు సర్పంచ్కి పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఏమేమి చేస్తే బాగుంటుందని, అంటే ఏమేమి అలవరుచుకుంటే బాగుంటుంది అనుకుంటారు కొత్తగా చేసేవాళ్ళు? చెప్పినే కదా నేను ఏమనంటే, మనం పబ్లిక్కి వెళ్ళేటప్పుడు ఓకే మనల్ని ఫస్ట్ ఎదుటి వ్యక్తి నమ్మాలంటే మనం ఏం చేయాలనేది మనం స్టడీ చేసుకోవాలి. ఓకే. ఎదుటి వ్యక్తిని విమర్శించేదానికన్నా మనం ఏం చేస్తామో చెప్పాలి. అవును. 2 మనకు చెడు అలవాట్లకు కొంచెం దూరంగా ఉండాలి. ఈ 3 అలవాట్లు ఉంటే సరిపోతుంది. మీ ఊరు వాళ్ళకి ఏం చెప్తారు? జువ్వాడి గ్రామస్తులకు ఏం చెప్తారు మీరు? జువ్వాడి గ్రామస్తులకు నేను ఒకటే చెప్పదలుచుకున్న, యువతకు కానీ ఎవరికి, ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ చదువుకొని ఈ రాజకీయాలు, మునుపున్న రాజకీయాలు ఇప్పుడు కావు. ముందు రాజకీయాలు ఎట్లుండనంటే, వాస్తవానికి మేము ఒక విలేజ్లో టీడీపీ ఎగ్జాంపుల్ చెప్తాం. నేను ఇంకో అతను 2-3 తిరుగుతుండే. కాంగ్రెస్ ఉన్నది 2-3 తిరుగుతుండే. ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు. ఓకే. ఒక ఇంట్లోనే ఇద్దరం ఉంటే చెరొక పార్టీ అనే స్టేజ్కి వచ్చింది. కాబట్టి ఈరోజు యువత డబ్బు కావాలి, అంటే ఏదైనా రాజకీయం చేయాలంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి. యువత ఏం చేయాలంటే, నేను రాజకీయాల కన్నా నేను నీ వ్యక్తిగత జీవితం మీద నేను ఎక్కువ చెప్పగలుగుతుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ బతక నేర్వండి, నేర్చిన తర్వాత రాజకీయాలకు వస్తారు. 35 సంవత్సరాల తర్వాతనే సర్పంచ్ పోటీ చేయాలన్న నా దృష్టిలో. అంతలోపు పోటీ చేయద్దు. ఒకవేళ పోటీ చేస్తే నువ్వు నీ వెనుక నాన్ననో అమ్మనో లేకపోతే అన్నదమ్ములు ఎవరైనా నీకు సంపాదించే వాళ్ళు ఉంటే రా, లేదు అంటే సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రావద్దంట. సంపాదించాలి, సేవ చేయడానికి మాత్రమే రావాలి. సంపాదించుకోవడానికి రాజకీయం ఈ రోజులు సంపాదించుకోలేడు, అది వేస్ట్ అని చెప్తున్నా కదా. ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారన్న చాలా మంది. అదే అట్లా ఉంటుంది. సంపాదించుకోవడానికి వేస్ట్, నువ్వు సేవ చేయడానికి రా.
చూస్తుంటావు తీన్వన్ మళ్ళీ వీడియోలు ఇట్లా డైలీ చూస్తాను. కావాల్సిన నా ఫోన్ చెక్ చేయండి. నేను ఏమనిపిస్తుంది? నేను చెప్తున్నాను కదా, నాది కమ్యూనిస్ట్ సిద్ధాంతం. నేను అంటే నేను పేరు పెట్టదలుచుకోలేను కానీ మించి ఒక అహంకారమైన ద్వారా నన్ను గాంధాలు ఎవరు అన్నాడు, ఎవరు అన్నాడు అంటే ఇట్లా. అదే 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 నేను ఏమన్నా అంటే అట్లా అనక దాదా మంచుకున్నాను. మళ్ళీ ఏదో సందర్భం మళ్ళీ అన్నాడు, అసలు ఇవి ఎవరు అన్నా. అందుకే నేను ఇటువంటి వీడియోలు కానీ ఏది కానీ చాలా గౌరవిస్తా. చాలా ఏమనిపిస్తుంది చూసినప్పుడు? అసలు మనం కూడా ఒక సభ్యులం కావాలా, ఎందులో సభ్యులం కావాలనిపిస్తుంది? మల్లన్నతోని మనం ఏదైనా సపోర్ట్ చేయాలి. అంతేందుకన్నా నేను చాలాసార్లు ట్రై చేసిన. నిజంగా నేను చెప్తున్నాను కదా, నేను ఈరోజు మీకు కలవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అంతే. నేను చాలాసార్లు మల్లన్న కానీ మళ్ళీ మా పక్కకున్న గుర్జాల విలేజ్ ఉన్నది, వాళ్ళు ఎప్పుడు వచ్చిరట, రేపు పోయి కలుద్దాం అని అన్నారు. ఆ 2-3 సార్లు వస్తే మళ్ళీ టైం ఇవ్వలేరు. ఓకే, ఈరోజు ఎంత పని ఉన్నా నేను బిజీ ఉన్నా, కావాల్సి వచ్చిన. ఓకే, అట్లా నేను మల్లన్న అంటే చాలా వీరాభిమాని. అటువంటి వ్యక్తులు ఒక 4 మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటే అసలు వేరుంటుంది. బీసీలకైతే న్యాయం జరుగుతుంది. ఓకే, ఇది జువ్వాడి సంగయ్య చెప్తున్నటువంటి మాట. మాజీ సర్పంచ్గా పనిచేసిండు. తర్వాత ఆయన పోటీ చేస్తే మనము జనరల్ సీట్లలోనే పోటీ చేయాలి. జనరల్ సీట్లలో పోటీ చేసినప్పుడు ఆ కిక్కే వేరే ఉంటుంది. ఎందుకంటే జనరల్ సీట్లలో అక్కడ అగ్రవర్ణాలు కూడా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, తర్వాత వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. అయినప్పటికీ జనరల్ సీట్లో పోటీ చేసినప్పుడు మాత్రమే మనం మంచిగా అంటే మనమేంటో నిరూపించబడతాం, పబ్లిక్లో మనకు ఉన్నటువంటి పేరేందో తెలుస్తుంది. కాబట్టి సర్పంచ్గా పోటీ చేయాలనుకునే వాళ్ళు మాత్రం 100% కొన్ని లక్షణాలను అలవర్చుకోవాలి. ఎందుకంటే ప్రత్యేకంగా వాళ్ళని విమర్శించడం, తర్వాత ఎదుటి వాళ్ళని విమర్శించడం, తర్వాత దానిపైనే దృష్టి పెట్టడం కాకుండా మనం ఏం చేస్తామో చెప్పాలి, తర్వాత మనం ఎట్లుంటామో చెప్పాలి. దాని ద్వారానే పబ్లిక్ దగ్గర అవుతాం, దాని ద్వారానే ఇంటింటికి పోయి కలవాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అవుతామని చెప్తా ఉన్నాడు జువ్వాడి సంగయ్య. ఇది ఇవాల్టి సంగయ్యతో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధంగా